హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. మీతో నేను ఆఫ్టర్ లాంగ్ డేస్ కదా, అంటే లైక్ చాలా డేస్ తర్వాత ఒక లాంగ్ వీడియోతో వచ్చాను. ఇవాళ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే, ఇవాళ మా హస్బెండ్ చికెన్ తెమ్మంటే తీసుకొచ్చారనమాట. దాన్ని మా మమ్మీ డిఫరెంట్ స్టైల్స్లో గోంగూరతో ఒకటి, దోసకాయతో ఒకటి కంబైన్ చేసి చేస్తున్నారు. అది మీతో షేర్ చేసుకుని మీకు చూపిద్దామని వీడియోకి వచ్చాను. లెట్స్ సీ. సో ముందుగా చికెన్ని ఇట్లా జస్ట్ కర్రీలాగా మనం ఎలా అయితే నార్మల్ ప్రొసీజర్ ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో సేమ్ అట్లానే ముందు ప్రిపేర్ చేసేసుకుందాం. దాని తర్వాత ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న గోంగూర మిక్చర్తో అలానే పక్కనే ఆల్రెడీ ఉడికేసిన దోసకాయతో కలిపేసి మనం కంబైన్ చేసి కర్రీ చేసేసుకుంటాం. ఎంతైనా కూర తినేదానికంటే ఉడుకుతున్నప్పుడు తీసుకొని చిన్న చిన్న ముక్కలు తింటూ ఉంటే టేస్టే వేరు కదా. మా మమ్మీ చూడండి తినేస్తుంది. మంచిగా ఉప్పు కారం అయితే బాగా పట్టింది. మిగిలిన మిక్స్చర్లో కలిపేసిన తర్వాత టేస్ట్ ఎలా ఉందో మళ్ళీ చూసి చెప్తాను. యా, ఫైనల్లీ గోంగూరతో మిక్సప్ జరిగిపోయింది. లైట్గా కొత్తిమీరతో గార్నిష్ చేసి చికెన్ కర్రీ అయితే ఎండ్లోకి వచ్చేసింది. చూడండి ఎంత టేస్టీగా, ఎంత మంచి కలర్ఫుల్గా కనిపిస్తుందో. చికెన్ కూడా బాగా మగ్గిపోయింది. కమింగ్ టు దిస్ దోసకాయ, ఇది స్టిల్ ఆన్ ది ప్రాసెస్, ఇట్స్ గోయింగ్ ఆన్. అయిపోయాక వీడియో తింటాం. ఫైనల్గా కర్రీ అయితే అయిపోయింది. ఇది వచ్చేసి విత్ గోంగూర అండ్ దిస్ విత్ దోసకాయ. సో చూసారా, మా మమ్మీ వెల్లుల్లి కూడా వేశారు. బట్ ఇది కూడా కర్రీలో వేసేసి ఉడికిచ్చిన తర్వాత తింటే కూడా మంచిది, హెల్త్కి మంచిది, అలానే టేస్ట్ కూడా బాగుంటుంది. సో ఇది మా మమ్మీకి. గోంగూరని టేస్ట్ చేసేద్దాం. చూడండి ముక్క కూడా ఎంత బావ్. గోంగూరతో మిక్సప్ చేసుకొని బాగుంది. బాగుందా? ఇది కొంచెం గుజ్జు అయింది, ఇంకా ఇది బాగుంది. బాగుంది, పెట్టకపోతే కొంచెం రసం ఉండేది. గోంగూర అయితే సూపర్ ఉంది. అది ముందు వేసుకుని అప్పక్క వేసుకుంటే అవి వేసి నేను అది వేసుకుంటాను. వీడియో దోసకాయలకు కూడా బాగుంది, బట్ గోంగూర టేస్ట్ డిఫరెంట్. బాగుంది. అన్నంలో తినే కంటే ముందుగా ఒక 2 ముక్కలు ఇలా ప్లేట్లో తింటే సూపర్ అబ్బా, బాగుంది. ఓకే, ఫైనల్లీ కూర అయితే సక్సెస్ అయింది. తెచ్చుకుంది మేము 3/4 కిలో చికెన్ కర్రీ. చికెన్ తీసుకుంది, ఒక గోంగూర కట్టలో ఒక హాఫ్, మిగిలిన హాఫ్ వచ్చేసి ఒక దోసకాయతో కంబైన్ చేసేసి కానిచ్చేసాం. సో ఇవాళ 2 డిషెస్ ఫైనల్లీ డన్. Bye. Meet you in the next video with